తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాతావరణంలో మార్పులు చూస్తే భయమేస్తోంది కదా. ఎస్, ఒక రకంగా సీజనల్గా వచ్చే మార్పులు చూసి ఆందోళన కూడా కలుగుతోంది. వర్షాకాలంలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాగే కొనసాగితే తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ ఏ రకమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇదే వీళ్ళ ఆలోచన. సో ఈ కంపెనీ నుంచి వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ సైకిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసిన మనతో పాటు రాజా ప్రదీప్ గారు ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే. హలో. సో మీ థాట్ ఎప్పుడు ఇలా డిజైన్ చేయాల్సి వచ్చింది? అస్త్రా మోటార్స్ దీని యొక్క ఐడియా ఏదైతే ఉందో మేము ఆల్మోస్ట్ 3 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన అనేది ఆవిష్కృతమైంది. ఈ ఆలోచన ఆవిష్కృతం అవడానికి యాక్చువల్గా మేము 5 సమస్యలను దృష్టిలో పెట్టుకొని అస్త్రా మోటార్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ 5 సమస్యలు ఏమిటంటే, అన్నిటికంటే పెద్ద సమస్య మన భూగోళం ఫేస్ చేస్తున్నది ఎయిర్ పొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. రెండవది కార్బన్ ఉద్గారాలు, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. మూడవది మనకి ఈ రోజుల్లో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ కానీ Tier 1, Tier 2 సిటీస్లో అత్యధికంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్, భయంకరమైన ట్రాఫిక్ ప్రాబ్లం. ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కనీసం 1.5-2 అవర్స్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు లాంటి నగరాల్లో మనం చూస్తూనే వస్తున్నాం. నాలుగవది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. ఐదవది ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ ఛేదించడానికి మేము అస్త్ర అంటే ఒక అస్త్రం లాంటిది, ఒక వెపన్ అనమాట, ఒక ఆయుధం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఛేదించడానికి కావలసిన అస్త్రాలని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆవిష్కరించబడిన సంస్థే అస్త్రా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము యాక్చువల్గా చూస్తున్న వాటిల్లో ఇండియాలో ప్రతి సంవత్సరం మోర్ దెన్ 10 లక్షల మంది జనాభా కేవలం ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ వల్ల చాలా తొందరగా చనిపోవడం కానీ, లేకపోతే చాలా హ్యూజ్ పల్మనరీ ఇష్యూస్ అవి ఫేస్ చేస్తూ వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని గడపడం వస్తుంది. రైట్. సో ఇందులో PM 2.5, PM 10 పార్టికులేట్ మ్యాటర్స్ అనేవి చాలా దారుణమైన పరిస్థితిని కల్పిస్తున్నాయి అన్నమాట మన వాతావరణంలో. సో వీటిని తగ్గించాలంటే మనకు కావాల్సిన అస్త్రం జీరో ఎమిషన్స్ బైక్. సో మా ఎలక్ట్రిక్ బైసికల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ జీరో ఎమిషన్స్ బేస్డ్ మీద, దీని నుంచి ఎటువంటి కార్బన్ ఉద్గారాలు రావు, ఎటువంటి పార్టికులేట్ మీటర్ అనేది రాదు. సో దానివల్ల ఎయిర్ అనేది కంప్లీట్గా క్లీన్గా మెయింటైన్ అవుతుంది. సో క్లీన్ ఎయిర్ అనేది క్లీన్ హెల్త్కి ఒక సందేశం కాబట్టి, ఒక సంకేతం కాబట్టి, ఇది మేము ప్రపంచంలో చాలామంది జనాభా ఎదుర్కొంటున్న పెద్ద సమస్యని నివారించడంలో తోడ్పడుతుంది. ఎస్ అండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సైకిల్స్ ఎన్ని కలర్స్లో, ఎన్ని మోడల్స్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మేము ఇండియాలోనే అత్యంత లార్జెస్ట్ ప్రోడక్ట్ బాస్కెట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి బ్రాడ్గా చెప్పాలి అంటే 9 కేటగిరీస్లో ఇస్తున్నాం. ఒకటి రైఫిల్ T9, ఇది మా సిటీ ఈ బైక్ అనమాట. మేము ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ బైసికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అంటే ఈ సిటీ ఈ బైక్ వచ్చి అర్బన్ కమ్యూటర్స్ని ఉద్దేశించి డిజైన్ చేయబడింది. అర్బన్ కమ్యూటర్స్ అంటే ఆఫీస్కి వెళ్ళే ప్రొఫెషనల్స్, IT ప్రొఫెషనల్స్ లాంటి వాళ్ళు, వేరియస్ అదర్ ఆఫీసెస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్, మేబీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడిన ఎలక్ట్రిక్ బైకే మా రైఫిల్ T9. ఇది సిటీ ఈ బైక్ అనమాట. రెండవది వచ్చి ఇది క్యారీ వచ్చి కార్గో ఈ బైక్. కార్గో ఈ బైక్ అనేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్, ప్రిడామినెంట్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇక్కడ ఈ డిజైన్ ఇలా ఎందుకు ఇచ్చామంటే, సో ఉమెన్ కూడా ఈజీగా సైకిల్ ఎక్కి తొక్కడానికి ఈజీగా ఉండేటట్టు వాళ్ళ కంఫర్ట్ని, కన్వీనియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము డిజైన్ చేయడం జరిగింది.
ఈ క్యారీ ఈ బైక్ అనేది మనకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మేబీ ఫస్ట్ మైల్ డెలివరీ, లాస్ట్ మైల్ డెలివరీ లాజిస్టిక్స్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, ఇత్యాది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా క్యారీ చేసి తమ వ్యాపారాన్ని ఒక బిజినెస్ మొబిలిటీ సొల్యూషన్ ఆఫర్ చేయడానికి అని చెప్పి ఏకంగా 140 కేజీల పేలోడ్ మోసుకుంటూ 120 కిలోమీటర్లు ఛార్జ్ ఇస్తున్న బైక్, ఒకే ఒక్క బైక్ ఇండియాలో మా క్యారీ అనమాట. ఇది ఎంత వెయిట్ వరకు కెపాసిటీ ఉంటుంది? మ్యామ్ ఈ మోడల్ పేరు క్యారీ అంటాం మేము. క్యారీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది కదా, క్యారీ అంటే ఏంటంటే ఇది ఒక కొంత వెయిట్ని మూవ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కానీ, అలాంటి వాళ్ళ లైఫ్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా తగ్గించి వాళ్ళ లైఫ్లో సేవింగ్స్ అనేది పెంచాలనేది దీని ఉద్దేశం అనమాట. సో ఈ మోడల్ ఏంటంటే ఇది ఒక 250 వాట్ BLDC మోటార్తో రన్ అవుతుంది. అండ్ దీనికి లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఇచ్చాము. ఇక్కడ ఉంటుందా మోటార్ సెటప్ అనేది? ఇది బ్యాటరీ. ఓకే, సారీ ఇది మోటార్. ఇది 250 వాట్ BLDC మోటార్ అండ్ ఇది బ్యాటరీ. ఇది ఏంటంటే కంప్లీట్గా డిటాచబుల్ మెటల్ కేసింగ్ బ్యాటరీ. ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీస్ అన్ని ప్లాస్టిక్ కేసింగ్స్ తో బ్యాటరీ ఇస్తాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే బ్యాటరీ వారంటీస్ కానీ లైఫ్ కానీ సరిగ్గా ఉండదు. మేమేం చేసామంటే బ్యాటరీ మొత్తాన్ని కంప్లీట్గా మెటల్ కేసింగ్తో డిజైన్ చేసి ఇన్నోవేటివ్గా ఇంటర్నల్ టెక్నాలజీ కూడా మార్చుకున్నాం. అండ్ ఈ బ్యాటరీ ఏంటంటే 36 volts 21 Ah బ్యాటరీ అంటాం. ఇండియాలో లాంగెస్ట్ పవర్డ్ బ్యాటరీ ఏదైనా ఉందంటే మా వెహికల్కి మాత్రం ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్స్. అండ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ పవర్తో ఎన్ని అవర్స్ ఛార్జ్ చేయాలండి? ఇది 3 hours ఛార్జ్ చేయాలి. 3 hours. ఈ బ్యాటరీకి ఒక 6 amps ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఆ ఛార్జర్తో దీన్ని 3 hours ఛార్జ్ చేయాలి. 3 hours ఛార్జ్ చేయడానికి సుమారు ₹4 ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ వెళ్తూ ఉంటుంది. అంటే 3 hours మనం ఛార్జ్ చేస్తే 120 km వరకు వెళ్ళొచ్చు. ఆ 3 hours ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ వీటికి వచ్చేసరికి జనాల్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అది ఏంటి అంటే నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టాలి, అదొక నైట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని. మేము ఎలా చేసుకున్నామంటే ఇది ప్రతి ఒక్కరు మార్నింగ్ 6కి లేస్తూ ఉంటారు, ఈవినింగ్ 9కి మార్నింగ్ 9కి వరకు వెళ్తూ ఉంటారు. ఆ 3 hours మీరు ఛార్జింగ్ పెట్టుకొని యూ కెన్ గో ఎట్ సరిపోతుంది. మళ్ళీ డే అంతా మీరు ఎక్కడ తిరిగినా సరే ఈ 120 kilometers రేంజ్ అవకాశం ఉండటం వల్ల అది ఎక్కడ ఛార్జ్ అయిపోదు, హ్యాపీగా మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అనమాట. మళ్ళీ సేమ్ రేపు మార్నింగ్. అంటే ఇప్పుడు మనకి బ్యాటరీ ఓపెన్ గా కనిపిస్తుంది కదండి, ఇది కవర్ చేయాలని చేయలేదా లేకపోతే దీనికి కవర్? ఇది కంప్లీట్లీ కవర్డ్ మ్యామ్. ఇది కేసింగ్, ఇది ఫిక్స్డ్ కేసింగ్ అంటారు. ఇది ఫిక్స్డ్ కేసింగ్ తో కవర్ చేస్తూ ఇది మళ్ళీ మెటల్ కేసింగ్. అండ్ ఇది కూడా రిమూవబుల్ బ్యాటరీ. ఇది ఆల్రెడీ కవర్ చేసిన మెటల్ ఇది. అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి కంప్లీట్ గా రిమూవబుల్ బ్యాటరీ. ఓకే, ఇది బ్యాటరీ. ఇది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ గా సైకిల్ కి అటాచబుల్ బ్యాటరీ ఇచ్చామనుకోండి, మీరు ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉండేటప్పుడు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటే పైకి పట్టుకెళ్ళారు సైకిల్. ఇది డిటాచబుల్ బ్యాటరీ అవ్వడం వల్ల మీరు సింపుల్ గా క్యారీ చేసుకుని ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈవెన్ మీరు చూస్తే ఇది కంప్లీట్ గా మెటల్ కేసింగ్ తో ఉండడం వల్ల దీనికి పొరపాటున చేయి జారి పడినా సరే దీనికి డ్యామేజ్ అవ్వదు. రెయిన్ ప్రూఫ్ కూడా కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ అన్నమాట. సో అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కూడా ఎక్కడికైనా వెళ్దామన్నా. దీనికి హ్యాండిల్ సపోర్ట్ కూడా ఇచ్చాం. ఈజీగా క్యారీ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ బ్యాటరీ పవర్ తో ఈ సైకిల్ అయితే 120 kilometers రేంజ్ వరకు వెళ్తూ ఉంటుంది. అండ్ పేలోడ్ కూడా 150 kgs వరకు లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే కనుక కార్తీక్ గారు, నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఇది చూడడానికి కంప్లీట్ అవుట్లుక్ చాలా స్మార్ట్ గా ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక బ్యాటరీ సిస్టమ్ కనిపించకుండా ఇది కవర్ చేయకూడదనే చేయలేదా పైన? అలా ఏం లేదు మేడం, కవర్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. బట్ కాకపోతే మేము ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్యాటరీని కవర్ చేసేసాం. సో రిమైనింగ్ ఏంటంటే బ్యాటరీ ఫేజిబిలిటీ తీయడానికి వాటికి వీలు ఉండాలి కాబట్టి మేము అలా ఓపెన్ చేసి పెట్టాం అనమాట. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఇది కూడా కంప్లీట్ మెటల్ కేసింగ్. ఏంటంటే డబుల్ ప్రొటెక్షన్ అనమాట, బ్యాటరీకి ఏం కాదు. మొత్తం ఎలక్ట్రిక్ సైకిల్లో ఎక్కువ కాస్ట్ ఉండేది పార్ట్ ఏంటంటే బ్యాటరీని. సో దీన్ని మనం చాలా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అందుకోసమే మెటల్ కేసింగ్ తో ఇన్నోవేటివ్ గా డిజైన్ చేసాం అనమాట మొత్తం వెహికల్ అంతా. ఈవెన్ మేము ఈ బ్యాటరీకి కూడా 3 years వారంటీ ఇస్తున్నాం అనమాట. ఇండియాలో ఈవెన్ టాప్ కంపెనీస్ కూడా ఎవరు 3 years వారంటీ ఎవరు. సో మేము 3 years వారంటీ బ్యాటరీ అండ్ చార్జర్ కూడా ఇస్తాం. రైడ్ కంఫర్ట్ ఏంటండి? యాక్చువల్గా మన రోడ్ల పరిస్థితి కానీ చూస్తున్నాం కదా, కొంతమంది అలా ఏమైనా సండేస్ కానీ లీవ్ దొరికినప్పుడు ఏజెన్సీస్కి కూడా వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందా టైర్ కానీ ఇవన్నీ? ఎస్ మ్యామ్.
మీరు ఒక విషయం గమనిస్తే ఈ వెహికల్ కి ఫ్రంట్ సస్పెన్షన్ ఉందన్నమాట. ఎప్పుడైనా మీరు ఏదైనా రోడ్ పైన ఏమైనా హోల్స్ ఏమైనా కనిపించినా ఆటోమేటిక్ గా సస్పెన్షన్ షాక్ తీసుకుంటుంది. ఈ రైడర్ ఎవరికి పెయిన్స్ ఏమి ఉండవు అనమాట. ఈవెన్ దాంతో పాటు మీరు ఇక్కడ సీట్ చూసుకుంటే ఇది ఈ జనరల్ సైకిల్స్ లో ఉండే సీట్ అంటే ప్లెయిన్ గా ఉంటుంది జనరల్ సీట్ అయితే. ఇక్కడ మీరు ఇట్లా డిజైన్ కైండ్ ఆఫ్ డిజైన్ అంటే హ్యూమన్ బాడీ ఎర్గోనమిక్స్ బట్టి బంప్స్ చేసేటప్పుడు ఎలాంటి యాక్షన్స్ బాడీ వస్తాయి, ఈవెన్ బ్యాక్ పెయిన్స్ వచ్చేటప్పుడు సీట్ సిస్టమ్ ని కూడా మీరు అట్లా డిజైన్ అలా చేయించుకున్నాము. అండ్ ఈ సీట్ విత్ కూడా చాలా ఎక్కువ. ఎవరైనా కంఫర్ట్ గా ఎక్కువ దూరం కూర్చోగలరు అనమాట. అంటే చిన్న చిన్న సీట్స్ పెడితే ఏమవుతుంది అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు సరిగ్గా కూర్చోలేరు. సో వాళ్ళ కోసమని ఒక క్లియర్ కట్ గా డిజైన్ చేసాం అనమాట. ఎందుకంటే ఈ బైక్ 120 కిలోమీటర్స్ వెళ్తుందంటే ఆ 120 కిలోమీటర్స్ జర్నీ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఈవెన్ బాడీ పెయిన్స్ అని అలాంటి ఇబ్బందులు ఏం కలగకూడదు అనమాట. సో అందుకోసమనే ఇలా క్లియర్ గా డిజైన్. ఇంకొక డౌట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ లో పేలిపోతున్నాయని లేకపోతే మంచి ఎండలో వెళ్తున్నప్పుడు బైక్ ఫైర్ అయిందని వింటున్నాం కదా. సో ఆ రకంగా చూస్తే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? నేను ఆ క్వశ్చన్ నేను ఒక ఆన్సర్ అయితే ఇవ్వగలను. ఇది ఏంటంటే కంప్లీట్గా టెక్నాలజీ మిస్ హ్యాండ్లింగ్స్ అనమాట. ఏదైతే మీరు బైక్ డిజైన్ చేసుకునేటప్పుడు మీరు స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఒక క్లారిటీ ఉండాలి డిజైన్ చేసే పర్సన్. ఎంత లోడ్ లిఫ్ట్ చేస్తుంది, యాక్సలరేషన్ టైమ్స్ ఏంటి, మోటార్ పవర్స్ ఏంటి, మొత్తం పవర్ ట్రాన్స్మిషన్ అంటే మోటార్, కంట్రోలర్, బ్యాటరీ, బిఎంఎస్ అన్ని ఇంటిగ్రేట్ అయి ఉన్నాయో లేదా, ఈ మధ్యలో ఇంకేమైనా దీనికి కావాల్సిన టెక్నాలజికల్ డ్రాబ్యాక్స్ అన్ని ఒక పర్సన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే ఇది కంప్లీట్గా ఇండిజినియస్ బైక్. ఇందులో ఈవెన్ మీరు చూసిన ఈ బ్యాటరీ షేప్స్ కానీ వెహికల్ షేప్స్ కానీ మీకు ఎక్కడ దొరకవు. సో ఇది ఏంటంటే మేము సొంతంగా స్క్రాచ్ డిజైన్ చేసాం కదా. బ్యాటరీ పేలడం పక్కన పెట్టండి, మీరు 120 కిలోమీటర్స్ రిపీటెడ్ గా చేయండి ఒక రోజు అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ నాన్ స్టాప్ రైడ్ లో ఉన్న ఏ ప్రాబ్లం హ్యాపీగా 2 times ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ చేయండి కంటిన్యూస్ గా. అప్పుడు కూడా మా బ్యాటరీ కనీసం హీట్ కూడా ఎక్కదు. ఇదేంటంటే కంప్లీట్ గా టెక్నాలజీ బ్యాలెన్సింగ్. ఏదైనా ఒకవేళ సడన్ గా హెవీ లోడ్ పడింది అనుకోండి బ్యాటరీ పైన కానీ మోటార్ పైన కానీ ఆటోమేటిక్ గా వాటి సెన్సార్స్ అనేవి వాటిని కూల్ డౌన్ చేస్తాయి అనమాట. అంతేకాకుండా ఆ లోడ్ ని ఆ హై లోడ్ నుంచి లో లోడ్ తీసుకునేలాగా కరెంట్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటూ ఉంటాయి. ఇదేంటంటే కంప్లీట్ గా బ్యాలెన్సింగ్ టెక్నాలజీ, బ్యాటరీ వర్క్ అయినా సరే, మోటార్ కంట్రోల్ నుంచి అయినా సరే. సో ఇలాంటి టెక్నాలజీస్ మేము కంప్లీట్ గా మానిటర్ చేయగలం. సో అబౌట్ వారంటీ అంటే బ్యాటరీ వారంటీ కానీ ఏంటి మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటి? మేము బ్యాటరీ వారంటీకి అయితే 3 years వారంటీ ఇస్తున్నాము. అండ్ చార్జర్ కూడా 3 years వారంటీ ఇస్తున్నాము. ఫ్రేమ్ మొత్తానికి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము అనమాట, ఫ్రేమ్ అంతటికి. అండ్ మోటార్ కి కంట్రోలర్ కి సుమారు 2 సంవత్సరాల కండిషనల్ వారంటీ కూడా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో థ్రాటిల్స్ కానీ ఈ డిస్ప్లేస్ కానీ వీటికి 1 year వారంటీ ఇస్తున్నాం అనమాట. ఓకే అండి. కొంతమంది అంటే పాకెట్ మనీ సేవ్ చేసుకొని లేదు ఈ బైక్ చాలా బాగుంది, ఈ సైకిల్ మనం కొనుక్కోవాలి అని థాట్లో ఉన్న వాళ్ళకి రైట్. సో స్టూడెంట్స్కి వచ్చేసరికి మేము ఎక్స్క్లూజివ్ ఈఎంఐ ఆఫర్ కూడా రన్ చేస్తున్నాం అండి. అందులో 0 EMI ఆఫర్ అండ్ వెరీ లీస్ట్ ఇంట్రెస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ మేము ఫ్రీగా ఎలక్ట్రిక్ సైకిల్ ఇస్తున్న ఆఫర్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఎలాగా అంటే మీరు నెలకు 4,000 బస్ పాస్ ఖర్చు పెడుతున్నారు, నెలకు 2,000 మాత్రమే మీరు ఈఎంఐ పే చేయండి. 24 నెలలు మీ ఈఎంఐ కంప్లీట్గా తీరిపోతుంది. రైట్. 24 నెలల తర్వాత ఇది ఫ్రీ అయిపోయినట్టు వాళ్ళదైపోతుంది. మీకు వచ్చే ఖర్చు కూడా రోజుకి 30 కిలోమీటర్ల లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకి 1000 కిలోమీటర్ల వరకు వెళ్తారండి ఆన్ అండ్ యావరేజ్. 1000 కిలోమీటర్లు అంటే మీరు సంవత్సరానికి 10,000 కిలోమీటర్లు. 10,000 కిలోమీటర్లకి మీరు ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 70 నుంచి 80 కిలోమీటర్లు కాబట్టి మీకు ఛార్జ్ అవ్వడానికి ఒక యూనిట్కి ఆల్మోస్ట్ 8 రూపాయలు కాబట్టి దీంట్లో హాఫ్ యూనిట్ చాలు. మొత్తం బ్యాటరీ అంతా ఛార్జ్ కావడానికి హాఫ్ యూనిట్ అంటే మన కమర్షియల్ రేట్ల ప్రకారం ప్రస్తుతం 8 రూపాయలు యూనిట్ అయితే 4 రూపాయలకి ఇది అయిపోతుంది. 4 రూపాయలు అంటే 80 కిలోమీటర్లు వెళ్ళడానికి 5 పైసలు. సో 5 పైసలు 10,000 కిలోమీటర్లకు 500 రూపాయలు. దీనిలో ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు అనేది లేదు, ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు. ఎందుకంటే పెట్రోల్ బండ్లో మెయింటెనెన్స్ ఉంటుంది కానీ దీంట్లో మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. సో కేవలం 500 రూపాయల ఖర్చుతో మీరు సంవత్సరానికి 10,000 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. రైట్. అదే కాకుండా మీకు 2 సంవత్సరాలకి మీకు బైక్ మీదే అవుతుంది. ఈ బైక్ మేము ఏ రకంగా డిజైన్ చేసామంటే ఒక బ్యాటరీ కనీసం 1200 నుంచి 1300 సైకిల్స్ మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక సైకిల్ అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టు 0 to 100%. అంటే మీకు 1213 సైకిల్ అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు. సో 7 సంవత్సరాలు ఆల్మోస్ట్ మేము అంటే పేపర్ మీద రాసి ఇవ్వకపోయినా 3 years వారంటీ ఇస్తున్నా. జనరల్గా ఏంటంటే మీరు 7 సంవత్సరాల వరకు దీన్ని ఎటువంటి నిస్సంకోచంగా మీరు వాడుకోవచ్చు అనమాట. సో 7 సంవత్సరాలు మీరు లెక్కన చూసుకున్నారంటే ఒక పెట్రోల్ స్కూటర్తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ స్కూటర్ మీద మీకు సంవత్సరానికి 40,000 ఖర్చు ఓన్లీ పెట్రోల్ మీద. సో 7 into 40,000 వేసుకుంటే ఆల్మోస్ట్ 2,80,000 రూపాయలు మీరు సేవ్ చేసుకున్నట్టే. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.